సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో 4వ రోజు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైకోర్టు న్యాయవాది ముఖీం తమ్ముడు అజీం కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీ అనుమతులతో G+5 భవనాన్ని అక్రమంగా నిర్మించారు. దీంతో ఆ భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఇక పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, హైడ్రా కూల్చివేతలు ఈ విధంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ శ్రీదేవి. అయితే హైడ్రా భారీ ఆపరేషన్ కు సంబంధించి ఈ రోజు 4వ రోజు కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. అయితే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని ఐలాపూర్ లో అక్రమంగా నిర్మాణాన్ని 4వ రోజు కూడా హైడ్రా అధికారులు అయితే కూల్చివేస్తున్నారు. అయితే కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీ అనుమతులతో ఐలాపూర్ భూముల్లో హైకోర్టు న్యాయవాది ముఖీం తమ్ముడు అజీం అక్రమంగా నిర్మించిన G+5 భవనాన్ని అయితే ప్రస్తుతం ఈ రోజు 4వ రోజు అయితే కూల్చివేస్తున్నారు. నిన్నటి వరకు కూడా ఏదైతే 80% వరకు కూడా ఈ భవనాన్ని పూర్తిగా కూల్చేస్తున్నారు. మిగతా కూడా ఈ రోజు అయితే కూల్చేస్తున్నారు. అయితే ఈ భవనానికి సంబంధించి అంటే ఫస్ట్ రోజు ఏదైతే అందులో ఉన్న నివాసితుల్ని ఖాళీ చేసేందుకు చాలా టైం అయితే పట్టింది. ఆ తర్వాత ఆ కూల్చేతలు అయితే కొనసాగించారు. అయితే రెండో రోజు కూడా కూల్చేతలు కొనసాగించే సమయంలోనే ఏదైతే ఆ బిల్డింగ్ శిఖిలాలు కూడా పక్క అపార్ట్మెంట్ పై పడడంతో కూడా అక్కడ పక్కన అందులో నివసించే వాళ్ళు కూడా కొద్దిగా ఆందోళన వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే అధికారులు వారికి సర్ది చేసి మరొకసారి ఈ కూల్చేతలు అయితే ప్రారంభించారు. నిన్న కూడా 80% వరకు కూడా బిల్డింగ్ మొత్తం కూడా నేలమట్టం చేశారు. అయితే ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా ఏదైతే ఆ బిల్డింగ్ పూర్తిగా నేలమట్టం చేసి హైడ్రా అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా 1200 పైచిలకు ఎకరాలకు సంబంధించి ప్రభుత్వ భూమిలోని ఏదైతే అక్రమంగా ఈ అపార్ట్మెంట్లు అయితే నిర్మించడం జరిగింది. అయితే ఇందులో కొంతమంది చాలా మటుకు అంటే మధ్యతరగతి పేద కుటుంబాలందరూ కూడా ఏదైతే ఆ భవనాల్లోనే కొన్ని ఫ్లాట్స్ అయితే కొనుగోలు చేసుకున్నారు. అయితే ఆ కొనుగోలు చేసుకున్న ఫ్లాట్స్ మాత్రం హైడ్రా అధికారులు వదిలేశారు. మిగతా 800 ఎకరాల పైచలకు సంబంధించి సబ్జెక్ట్ గురైంది. అయితే వాటన్నింటినీ కూడా హైడ్రా అధికారులు స్వాధీనం చేస్తున్నారు. అయితే కుమార్ ఆల్రెడీ ఇది కూల్చివేస్తున్నారు కాబట్టి ఇది వాళ్ళ ఆధీనంలో ఉంది కాబట్టి దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఒకవైపు కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది కదా, మళ్ళీ మేము ఆదేశాలు ఇచ్చే వరకు కూల్చివేతలు ఏవి కూడా చేపట్టొద్దు అని. సో ఇప్పటి వరకు మళ్ళీ ఏమైనా కూల్చివేతలు గుర్తించారా? అయితే శ్రీదేవి, ముఖ్యంగా ఈ కూల్చివేతలకు సంబంధించి ఆ రెండో రోజు నుంచి కూడా ఒక ఫేక్ న్యూస్ అనేది అయితే ఒక సర్క్యులేట్ అవుతుంది. ముఖ్యంగా కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ ప్రకారం అంటే హైకోర్టు చెప్పే వరకు కూడా హైడ్రా కూల్చివేతలు ఆపాలంటూ కూడా ఒక ఆర్డర్ కాపీ సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతుంది. అయితే దానికి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ కాపీ ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అది ఫేక్ కాపీ కింద ప్రస్తుతం హైడ్రా అధికారులు అయితే గుర్తించారు. అయితే దీనిపై ఇప్పటికే సైబర్ క్రైమ్స్ కూడా దీంట్లో ఒక ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు ఏదైతే ఈ స్టే ఇచ్చినట్టయితే చెప్తున్నారు. అయితే ఇదంతా ఫేక్ న్యూస్ అంటూ కూడా ఇప్పటికే హైడ్రా ఖండిస్తుంది. అయితే ఈ నోటీస్ ఫేక్ అంటూ కూడా ఇప్పటికే హైడ్రా వెల్లడించింది. అయితే ముఖ్యంగా ఈ హైకోర్టు చీఫ్ జస్టిస్ పేరుతో ఈ సోషల్ మీడియాలో ఈ తప్పుడు ప్రచారం జరుగుతున్నట్టు కూడా ఇక్కడ హైడ్రా చెప్పింది. అయితే హైకోర్టు పేరుతో ఫేక్ నోటీస్ పై సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఇప్పుడే హైడ్రా అధికారులు అయితే కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి విచారణ కూడా చేపట్టడం జరిగింది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.